327 బీసీ అసోసియేషన్ నాయకులు, కార్మిక సోదరులు, తోటి ఏఈలు, మరి ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే వక్తలు మాట్లాడిండ్రు జ్యోతిబా పూలే గురించి. వారు మాలి క్యాస్ట్లో పుట్టి వాళ్ళ నాన్న తాత కానీ తాత నుంచి తాత జాబ్ చేసేవాడు, కానీ నాన్న వాళ్ళు మళ్ళీ అందరు కలిసి పూణేకి వచ్చి పూలు అమ్ముకునేవాళ్ళు, అంటే వ్యవసాయం చేసేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు. దాంతో వారి ఇంటి పేరే పూలే అయిపోయింది. ఆ రోజుల్లోనే చదువు మానేసి, అంటే చదువుకుంటే బాగుంటుందనే ఉద్దేశం అతను చదవనేయకుండా చేసి, తర్వాత ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం వాళ్ళిద్దరు కలిసి ఈయనని స్కూల్కి పంపించడం జరిగింది. మళ్ళీ ఇతనిలోనే ఉన్న ప్రతిభను గుర్తించాలి. చదువు ఒకటే అనేది ఈ సమాజంలో పైకి రావడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాళ్ళు ప్రోత్సహించి, ఏదైతే శూద్రులు కానీ అతిశూద్రులు కానీ చదువుకోకూడదు అనేది ఆ రోజుల్లో ఉండేది, దానికి వ్యతిరేకంగా ఈయన పనిచేస్తూ ఆయన చదువుకొని ఇంతకుముందు మిత్రులు చెప్పినట్లు 13వ ఏటనే 9 ఏళ్ల సావిత్రిబా పూలేని పెళ్లి చేసుకొని తర్వాత మళ్ళీ చదువు కొనసాగించింది. అదే ఇప్పుడైతే 13 ఏళ్ళకి కొందరు బడికి పోదాం ఇప్పుడు పోతారు, కానీ అంతకుముందు రోజులు మనం తాతల కాలంలో చూస్తే బడికి పోయిన వాళ్ళు లేరు, చదువుకోమని వాళ్ళు లేరు. కానీ ఆ రోజుల్లోనే అంత జ్ఞానం ఉన్నదంటే చాలా గొప్ప మహానుభావుడు. తర్వాత ఈ చదువు చెప్పడం కోసం ముఖ్యంగా లేడీస్, మహిళలు చదువుకోవడం అనేది ఆ రోజుల్లో లేదు. మహిళలకు చదువు చెప్పాలంటే ఈ బ్రాహ్మణులు, అంటే ఈయన స్కూల్ పెడితే స్కూల్లోకి రమ్మంటే స్కూల్ పెడితే మళ్ళీ స్కూల్లో టీచర్లు ఎవరు బ్రాహ్మణులే రావాలి. వీళ్ళంతా ఉన్నారు శూద్రులకు అతిశూద్రులకు వీళ్ళందరికీ బహుజనులకు మేము స్కూల్ బడి చెప్పమని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ పరిస్థితుల్లో ఈయన చదువు చెప్పించి అలాగే మహిళలకు కూడా చదువు కావాలనేది ఇంపార్టెంట్. మహిళలకు చదువు చెప్పాలంటే ముందు ఈయన భార్యకు చదువు చెప్పుకొని ఆమెని భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయులుగా తయారు చేసి భారతదేశంలో మొదటి మహిళల స్కూల్ పెట్టడం జరిగింది. అంటే చదువుకున్న ఇంపార్టెంట్ అప్పుడే ఆయన గుర్తించండి. ఆ చదువుతోటి సమాజంలో ఉన్న వాళ్ళందరినీ ఏకతాటిపైకి తెచ్చి బహుజనులు కానీ శూద్రులను అతిశూద్రులను తీసుకొచ్చి తర్వాత సత్యశోధక సమాజం అనేది స్థాపించడం జరిగింది. ఆ సత్యశోధక సమాజంలో అందరూ ఉన్నారు, కేవలం దళితులు కానీ శూద్రులు అతిశూద్రులే కాదు, ముస్లిమ్స్ ఉన్నారు, బ్రాహ్మణులు కూడా ఉన్నారు. అంతేకాకుండా విధవరాణులకు పెళ్ళిళ్ళు చేయడం కూడా ఈయనతోటే స్టార్ట్ అయింది. కానీ మనం చదువుకున్న పుస్తకాలలో మాత్రం అది లేదు. విలియం బెంటింగ్, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరు వీరేశలింగం గురించి చెప్పిన తప్పితే అప్పుడే ఎప్పుడో చూపించిన మహాత్మా జ్యోతిబా పూలేని మర్చిపోయినాడు. బ్రాహ్మణ స్త్రీలు ఏం చేసిందంటే అప్పుడు అంటే పెళ్ళిళ్ళు వ్యత్యాసం ఎక్కువ ఉండేది. ముసలాళ్ళకు చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఆ ముసలాళ్ళు చచ్చిపోతే వీళ్ళు విధవరాండ్రుగా ఉండేవాళ్ళు. అందులో బ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు బ్రాహ్మణిజానికి వ్యతిరేకి, కానీ బ్రాహ్మణులకు కాదు. ఆ బ్రాహ్మణ యువతులకు ఎవరికైతే ముండమోసి ఉన్నారో వాళ్ళకు కూడా ఈయన ఆ సమాజంలో స్థాపించి వాళ్ళని కూడా ఉద్ధరించడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే చరిత్ర కూడా దాచిపెట్టిండ్రు కొందరు పైకి రాకుండా. అలాంటి సమాజంలో ఈయన రైట్ ఆఫ్ మ్యాన్ అనే బుక్ యొక్క దాన్ని చదివిన తర్వాత ఈయనకి ఇంకా సమాజంలో ఏదో చేయాలి.